ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో కుటుంబ సమేతంగా వనదేవతల దర్శనానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో పోలీసులు ఆయన్ను అడ్డుకోవడమే కాకుండా బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టించింది. తనను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డితో పోలీసులు వాగ్వాదానికి దిగి ఆయన్ను బలవంతంగా కారులో ఎక్కించి కరీంనగర్ తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై భార్య కూతురుతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పవిత్రమైన జాతరలో ప్రజా ప్రతినిధి అని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేశారు. నిన్న నా సొంత గ్రామం హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను, నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో అమ్మక్కని తారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసులు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్ కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమోళ్ళందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను ఆడికి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వేడి చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర గుంజుకోపోయింది. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను.